విశాఖపట్నంలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంపత్ వినాయక ఆలయం, దుర్గా గణపతి ఆలయాల్లో నవరాత్రుల పూజలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? భక్తులకు సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? విశాఖపట్నంలో గణపతి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తొలి పూజలు అందుకునే ఆది దేవుణ్ణి పూజించుకునేందుకు భక్తులంతా కూడా సిద్ధమైపోయారు. వినాయక చవితి ఉత్సవాలకు అన్ని ఆలయాలు కూడా మరి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ప్రస్తుతం నేను మాధవధార దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ కనుక చూస్తే కనుక స్వామిని చక్కగా సర్వాలంకార భూషితంగా అలంకరించి ఈ రోజు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా ఆలయంలో చేస్తున్నారు. ముఖ్యంగా గణపతి టెంపుల్కి వచ్చి 11 ప్రదక్షిణలు చేయడంతో పాటు గణపతికి ఒక్క గరికి పూస ఇస్తే చాలు ఆయన ఎంతో ప్రసన్నమవుతూ కూడా వరాలు ఇచ్చే దేవుడిగా చెప్పబడతారు. అలాగే ఆది దేవుడిగా గణపతి కొలవబడతాడు. ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు, అలాగే నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనం ఇక్కడ చాలా మంది భక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గణపతి ఉత్సవాలకి ఆలయం అంతా కూడా సిద్ధమైంది. 9 రోజుల పాటు గణపతిని వివిధ రూపాల్లో ఇక్కడ పూజించి ప్రత్యేకంగా విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏంటి సరే ఈ నవరాత్రులు ఎలా అంటే మన ఈ గుడి నిర్మాణం 2007లో జరిగిందండి. అప్పటి నుంచి సుమారు 15 సంవత్సరాల బట్టి గణపతి నవరాత్రులు చేస్తాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం మొదలుకొని సీతారాముని కళ్యాణం, గిరి ప్రదక్షిణ, గణపతి నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం, ఇవన్నీ అన్ని పూజ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాం అండి. ఈ గుడి ఏంటంటే మా కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ కలిపి అందరూ కలిపి నిర్మించుకున్నదండి. ఇక్కడ ఉన్న భక్తులందరూ నిర్మించుకున్నది. దీనికి ఇతర గ్రామస్తులు కూడా అంటే ఎంతో ఐక్యమత్యంగా ఊరు వాడ అందరూ కలిసి జరుపుకునే పండుగలు, అలాగే మండపాల్లో కూడా గణపతి విగ్రహాలను పెట్టి పూజలు చేస్తాము. సో ఈ వినాయక చవితి ఉత్సవాల్ని మీరు ఎలా జరుపుకుంటారు? మేము మట్టి వినాయకుడితో పూజిస్తామండి. మట్టి వినాయకుడితో పూజిస్తాం. ఇక్కడే మా పండుగ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇంటి దగ్గర ఏం జరగదు, మొత్తం టెంపుల్లో జరుగుతుంది. సార్ చెప్పండి సార్, అంటే ఒక పక్క వరదలు విలయం జరిగింది రాష్ట్రంలో, కొంతమంది చాలా బాధాకరంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ గణపతి అని మనందరం కూడా పూజిస్తూ అలాంటి విపత్తులు దూరంగా ఉండాలి, ఇంకెప్పుడు కూడా అలాంటి విపత్తులు రాకూడదు అని చెప్పి ప్రత్యేకమైన పూజలు ఆలయాల్లో చేస్తున్నాం. మీరందరూ కూడా ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏంటి సార్, ఏం చెప్పాలి? ఈ విపత్తులు రాకుండా షేడ్ అంతా బాగోవాలి, మా కాలనీ అంతా బాగోవాలని మన వినాయక గుడిలో పూజ చేస్తున్నాం, పూజలు జరిపిస్తున్నాం. ప్రతిరోజు హోమం జరుగుతుంది. 9 రోజులు హోమంలో అందరూ పాల్గొంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, భక్తులంతా కూడా ఆలయాలకి చేరుకొని ప్రత్యేకంగా గణపతి ఆలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మనం వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రులు కూడా మొత్తం వినాయకుడి ఆలయాలతో పాటు మండపాల్లో, అంటే ప్రతి ఒక్క ప్రాంతంలోని కూడా మండపాల్లో గణనాథుడిని కొలువు తీరించి అక్కడ ప్రత్యేకంగా ఈ నవరాత్రుల పూజలు కూడా విశేషంగా జరిపిస్తారు. ఈ నవరాత్రులు జరిపితే గనక మొత్తం ఏడాదంతా కూడా ఎన్నో శుభాలు జరుగుతాయని అంటారు. గణపతిని ఏ రూపంతో కొలిచినా, ఏ నామంతో పిలిచిన శుభాలే కలుగుతాయి. కాబట్టి గణపతిని ఆది దేవుడిగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఏ రూపంలో ఉన్న గణపతిని విశేషంగా పూజ చేయడం, ఒక్క గరిక పెడితే చాలు ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ గరికకే ఆయన ప్రసన్నుడై ఎన్నో వరాలు కురిపిస్తాడు, అలాగే కార్యాలని జయం చేస్తాడు. కాబట్టి కార్యసిద్ధుడు అంటారు గణపతి దేవుడిని. అందుకనే ప్రతి ఆలయంలోని కాదు, ఏ ఇంట్లో చూసినా గణపతికి ఏ శుభకార్యం కలిసినా కూడా గణపతి పూజ లేకుండా కూడా ఏ కార్యం కూడా జరగదు. అందుకనే గణపతిని ఆది దేవుడుగా మొదటి పూజలు అందుకునే విధంగా మనకి ఆచార సాంప్రదాయాలు వచ్చాయి. ఈ నవరాత్రులు కూడా గణపతిని వివిధ రూపాల్లో పూజించి అలంకరించి ప్రత్యేకంగా విశేషమైన పూజల మండపాల్లో కూడా గణపతి దేవుడిని కొలువు తీరేలాగా ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకనే ఆలయాలన్నింటిలోని కూడా తొలి పూజలు గణపతి అందుకుంటూ ఉన్నాడు. విశాఖపట్నంలో కూడా అన్ని ఆలయాల్లోని కూడా గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో వినాయక చవితి ఉత్సవం
ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆది దేవుణ్ణి పూజించుకొని గణపతికి ప్రత్యేకమైన పూజలన్నీ కూడా చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మండపాల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు వివిధ రూపాల్లో గణనాథుణ్ణి కొలువుదీరుతూ కూడా విశాఖపట్నంలో భారీ లంబోదరుణ్ణి అంటే విశాఖపట్నం గాజువాక ఆ ఏరియాల్లో ఎప్పుడూ కూడా 70 అడుగుల వరకు కూడా పెద్ద పెద్ద గణపతి విగ్రహాల్ని నెలకొల్పి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. విశాఖపట్నం గణపతి పూజలకి ఎంతో ప్రత్యేకం కాబట్టి మొత్తం విశాఖలో అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక శోభ విశాఖపట్నంలో విరాజిల్లుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.